ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్న రామ్మోహన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటున్న వైనం. నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అనగానే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూడిద చెరువులో పడి బాలుడు మృతి. ఈ ఘటనలో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. నేడు 48.21 లక్షల కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ ప్రకటించారు. బంగారం, వెండిపై 6% కస్టమ్స్ సుంకం తగ్గించారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వలన దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుస్తున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో 48.21 లక్షల కోట్లకు కేంద్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 4.3% ఉండవచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. Internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real-life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5,000 per month, 5,000 rupees per month, along with a one-time assistance of 6,000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట వేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి హామీ ఇచ్చారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ప్రకటించారు. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act, recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed
committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ను తాను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇవాళ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి సహాయ సహకారాలు, ఇతర అభివృద్ధి పనులకి మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిశ్చయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. జగన్ పాలనలో ఏపీ 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉందని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. రూపకల్పన చేశారు. అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్, మన ఓర్వకల్లు కానీ, కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా. సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి మనోభావాలతో మన ఎన్డీఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు, సరైనటువంటి గౌరవం, సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి. ముద్రా లోన్స్ లాంటివి, సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్, అది 10 లక్షల నుంచి ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ని కూడా పెంచడం జరిగింది. అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే ఆక్వాకల్చర్, ష్రింప్ కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ష్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలా మందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఇండస్ట్రీ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, స్కిల్లింగ్ మీద, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద, ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి ఈ బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది. దాని ద్వారా మన తాలూకా యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, స్కిల్డ్ ఉన్నారో, అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి, లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా, స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది. అంటే దేశంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రధానమైన కేంద్ర బిందువుగా చేసుకొని ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు. కాబట్టి దేశ స్థాయిలో కూడా చాలా అభినందించాల్సినటువంటి బడ్జెట్గా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
దీని తాలూకా లాభం రేపు చూస్తారు మీరు అందరూ కూడా. ఏ రాజ్యం ఎంత యాక్టివ్గా ఉంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అంశాలని అంత చక్కగా అవలంబించుకొని ఆ రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్టర్స్ని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం ఈ బడ్జెట్ కూడా కల్పిస్తుంది. ఈ బడ్జెట్ని సంపూర్ణంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ బడ్జెట్ తాలూకు అంశాలని భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యూటిలైజ్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్, మీరు అడిగినవన్నీ వచ్చినాయి బడ్జెట్లో? అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వచ్చినాయి. మ్యాక్సిమం మన స్టేట్ తాలూకా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా అడ్రస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏవైతే నిధులు కేటాయింపులు ఉన్నాయో అది కూడా చాలా పెద్ద హృదయంతో అవన్నీ కూడా కేటాయించడం జరిగింది. అందులో మీరు గ్రహించాల్సినటువంటి విషయం కూడా భవిష్యత్తులో దీనికి అవసరాల మేరకు ఇంకేదైతే కార్యక్రమాలు చేయాలో దాని గురించి కూడా ఖచ్చితంగా కేటాయింపులు చేస్తామన్న హామీ ఇచ్చారు. సో ఈరోజు కేటాయింపులు చేసినప్పుడే రాష్ట్రంలో ఒక విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం మన గురించి బడ్జెట్లో ఇన్ని అంశాలు ప్రవేశపెట్టింది, అదే పెద్ద నమ్మకంతో కూడినటువంటి విషయం. కాబట్టి భవిష్యత్తులో ఇంకేవైతే అవసరాలు ఉన్నాయో దాని మేరకు ఖచ్చితంగా సహకారం అందుతుందన్న దానికి ఎక్కడ కూడా ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదన్న విషయం కూడా తెలియజేస్తుంది. కేవలం ఏపీ ప్రజలు దీవెనానే కాదు, ఎంటైర్ కంట్రీకే ఆహార భద్రతకు ఉపయోగకరం అని పోలవరం ప్రాజెక్టు తాలూకా స్ట్రెంగ్త్ ఏంటో అనేది నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మాటల్లోనే తెలియజేశారు. రాష్ట్రం కాదు, దేశానికి సంబంధించి ఆహార భద్రత సమస్యను కూడా అది తీర్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా శక్తి ఉంటుందని చెప్పడం అనేది నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ తరఫున గర్వించదగ్గ విషయం. అలాంటి ప్రాజెక్టు మన రాష్ట్రంలో అవుతుందనంటే రేపు దేశం మొత్తం కూడా గర్వించే స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఉండబోతుందనంటే అది నిజంగా మన అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. దానితో పాటు ప్రాజెక్టును కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేస్తామన్నదే మన అందరి తాలూకు ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న నల్లకండవాలతో అసెంబ్లీ సమావేశానికి హాజరైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకి నిరసనగా రేపు దేశ రాజధానిలో ధర్నా చేయనున్నారు. అలాగే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరొక పక్క జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడటం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభ వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయనను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైందని అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ పైకి లేచి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తెలుగులో మాట్లాడిన బిల్లును ప్రవేశపెట్టడం హర్షణీయమని అయ్యన్న పాత్రుడిని అభినందించారు. పైగా మా అందరికి ఇష్టమైన బిల్లును తెలుగులో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్ అంటూ చమత్కరించారు. ఈ రోజు నుంచి మీరొక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ పయ్యావుల పేర్కొన్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు,
అవునన్నారు. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన బాలుడు శవమై తేలిన ఘటన అందరినీ కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూక్యా కుమార్ లక్ష్మీల కుమారుడు 3 సంవత్సరాల సిద్ధార్థ నాయక్ కిల్లా రోడ్లో ఇంటి ముందు ఆడుకుంటూ బూడిద కాల్వలో పడి మృతి చెందాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. 9 రోజుల క్రితం అదృశ్యమైన ఎంపీడీఓ వెంకటరమణ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఈ నెల 14వ తేదీన ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన నర్సాపురం ఎంపీడీఓ మండవ వెంకటరమణరావు మృతదేహాన్ని యంత్రాంగం గుర్తించింది. ఏలూరు కాల్వలో తుడి కాడల మధ్య చిక్కుకున్న ఉన్న మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం వెంకటరమణరావు ఈ నెల 15వ తేదీన మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో 16వ తేదీ ఫిర్యాదు చేశారు. కానూరు మహాదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణరావు దంపతులు నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో నర్సాపురం నుంచి ఇక్కడకు రమణరావు వస్తూ ఉంటారని ఆయన భార్య తెలిపింది. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళ్తూ ఉన్నానని చెప్పి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాలేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్న పోలీసులకి వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. విజయవాడ మధురానగర్లో రైల్వే వంతెనపై నుండి ఏలూరు కాలువలోకి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాల్వాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం ఉదయం తూడి కాడల మధ్య చిక్కుకొని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నాన్ని అధికారిక యంత్రాంగం చేస్తోంది. అయితే గుర్తించిన మృతదేహం వెంకటరమణదేనని పోలీసులు నిర్ధారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎంపీడీఓ ఆచూకీ కోసం ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు బృందాలు చివరిసారిగా విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద ఆగినట్లు గుర్తించారు. దీంతో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఆ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అంటే ఒక 2 days బ్యాక్ ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మళ్ళీ దాంట్లో వాటర్ లెవెల్ తగ్గించడం జరిగింది. ఇప్పుడైతే ఫ్లోటింగ్ నార్మల్. మీ పేరు? ఎన్ని రోజుల నుండి ఎతుకుతున్నారండి? మీకు ఎంత దూరం ఎతికారు ఈ కెనాల్లో? ఈ కెనాల్ దాదాపు 25 kilometers వరకు కూడా చూసాం. గన్నవరం, కేసరపల్లి, ఆత్కూరు వరకు, పెద్దవట్పల్లి, చిన్నవట్పల్లి, ఆత్కూరు అటు సైడ్ వరకు చూసాం. మొత్తం ఎంతమంది పాల్గొన్నారు మొత్తం? మొత్తం ఎన్డీఆర్ఎఫ్ 2 బృందాలు, ఎన్టీఆర్ఎఫ్ 2 బృందాలు, క్యూఏటీ వాళ్ళు, వీళ్ళంతా చాలా సివిలియన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా అన్ని రకాలుగా సర్చ్ ఆపరేషన్ మొదలు. నేను ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మధ్యలేటి. ఉపాధితో కూడిన డిగ్రీ అందిస్తామని నమ్మపలికి 3 ఏళ్లైనా ఉద్యోగాలు రాకపోయేసరికి ఆంధ్ర లయోలా కళాశాల బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకి దిగారు. తాము కట్టిన ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకి ఏబీవీపీ, పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపారు. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ డిగ్రీ పూర్తయ్యేసరికి ప్రముఖ కంపెనీల్లో కొలువులు ఉంటాయని కళాశాల యాజమాన్యం నమ్మించడంతో ఫీజు కింద లక్షలు కట్టామని వాపోయారు. డిగ్రీ పూర్తి చేశాక కళాశాల యాజమాన్యం చెప్పిన కంపెనీలు కొలువులు లేవంటూ ముఖం చాటేసిందని వివరించారు. ఉద్యోగాలు ఇప్పించలేని పక్షంలో ఫీజు వెనక్కివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ బీఎస్సీ తృతీయ మేధా కోర్సుకు ఐబీఎం సంస్థతో ఒప్పందం ఉంది. ఏడాదికి కళాశాలకు 40,000, ఐబీఎంకు 60,000 చొప్పున విద్యార్థులు చెల్లించారు. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఆ యాజమాన్యం చేతులెత్తేస్తుంది. విద్యార్థులకు డబ్బులిచ్చేందుకు సుముఖంగా ఉన్నామని వివరించారు. విజయవాడ నగరాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఫ్లైఓవర్ వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లను త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేస్తున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్ బెంజ్ సర్కిల్ ఆంజనేయ స్వామి గుడి వెనక డ్రైనేజీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ అధికారుల్ని అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు వైసీపీ హయాంలో నిలిచిపోవటం వలన సర్వీస్ రోడ్ల నిర్మాణం ఆలస్యమైందని చెప్పారు. అందుకే ప్రజల రాకపోకలు సాగించేటప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఉన్న నిధులతో పనుల్ని వేగవంతంగా చేపడుతున్నామని, అవసరమైతే ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. పటమటలంక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత కొట్టేటి హనుమంతరావు వ్యాఖ్యానించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ హయాంలో హత్యలు, భూ కబ్జాలు, అత్యాచారాలు లెక్కకి మించి జరిగాయని తెలిపారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించి శవ రాజకీయం చేయాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఈ యొక్క పత్రికా విలేకరులు ఈ సమాజంలో నువ్వు వైట్ కాలర్ అనుకుంటూ వైట్ కాలర్ నేరాలు చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు టక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు తెలియగలవాడు అనుకుంటున్నావు. సభ్య పదజాలంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో 22 ఆర్టికల్ ఏదైతే మనకి భావ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛని నువ్వు బదాబదలు చేసావు. నడి బజారులో నగ్నంగా ప్రజాస్వామ్యాన్ని నువ్వు కాలరాసినటువంటి దిస్ ఈజ్ నాట్ ఎ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది, ఈ సమాజం మీద కూడా ఉంది. మరి ఎవరిని తెలుసుకోకుండా నువ్వు అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క బాసు చప్పట్లు కొట్టి అతని యొక్క ప్రాపకం పొందడం కోసం నువ్వు రాష్ట్రపతి అపాయింట్మెంట్లు తిరుగుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి హోమ్ మినిస్టర్ కల్పించడం కోసం తిరుగుతున్నావు. ఫోటో ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నావు. ఇక్కడ ఇల్లు గాలి జనం అంతా ఏడుస్తూ ఉంటే ఇంకోళ్ళు సూర్యగాలు ఏడ్చాడంట, ఇంకోళ్ళు ఏదో అయ్యి ఏడుస్తున్నారంట. ఈ విధమైనటువంటి వ్యవస్థ దీన్ని మభ్యపెట్టకపోతే, ఈ వ్యవస్థలో పుష్ట పెట్టకపోతే ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలుసా? ఈ యొక్క అంశం ఒక గిరిజనురాలు ఎరుకుల బిడ్డ ఎవరో అన్నారంట, ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలని బాగా కొట్టిందని. ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలని బాగా కొట్టిందని. ఆ విధమైనటువంటి అంశం ఈ రోజున అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సమాజంలో ఈ యొక్క ఎరుకుల జాతిలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాలు అనుగుణంగా పెద్దవాళ్ళంతా కూడా చేస్తే తప్పకుండా ఆ యొక్క విధానం ఏ విధంగా పోతుందంటే సమాజంలో సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి 3 పెళ్లిళ్ళు చేసుకుంటాం గిరిజనులకి అని ఆ సాంప్రదాయబద్ధంగా అందరూ అంగీకరిస్తే పర్వాలా. కానీ చట్టం కనుక ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే ఆ సాంప్రదాయాలన్నీ కూడా పక్కకు పోతాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు అట్లాంటివి. అందరూ కూడా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అందువల్ల మన విజయసాయి రెడ్డి గారు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మటే తను వచ్చి రాజీనామా చేయాలని కోరిన తర్వాత DNA టెస్ట్ కూడా ఒప్పుకోవాలని అన్నారు. ఇంకొకటి మీకు ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను మీ ద్వారా ఈ రాష్ట్రంలో దేశానికి కూడా. NT తివారీ గారు 2009-10 మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి. అతను ABN అనేటువంటి తజ్మా అన్ని సంస్థలు అతని యొక్క స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టి రహస్యాలు మొత్తం కూడా ఈ దేశంలో తను దాదాపుగా 4 ఏళ్ళు బుకాయించాడు. DNA టెస్ట్ రమ్మంటే నేను కాదన్నాడు. అతను నాకు అసలు పుట్టలేదన్నాడు. ఎంత బుకాయించాడంటే తన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ కమిషనర్గా మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించడం పట్ల ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మత్స్యశాఖ కమిషనర్ తమ్ము డోలా శంకర్ నేతృత్వంలో మత్స్యకార కుటుంబాల సమస్యల్ని తీరిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందిన తమ్ము డోలా శంకర్ ని మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు, మత్స్యకార కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన
తమ్ముడోలా శంకర్ మత్స్యకారుల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అని, ఆయన నేతృత్వంలోని మత్స్యకార శాఖ మత్స్యకారుల సంక్షేమం కోసం పూర్తిగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమం కోసం పనిచేయాలన్న వారిని నిరుత్సాహపరిచి ప్రాధాన్యత లేని పోస్టుల్ని కేటాయించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి గణేష్, అవనిగడ్డ నాగయ్య, నడకుదుటి కాళీ, గాడే రామారావు, గాడే శివ, కె వన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ and I am looking forward to work for the district under the guidance of Collector Madam. Thank you. Short. గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. What is your feel? How you are happy to be here? This is my first posting in this district, in NTR district. So I'm looking forward to it. I'm excited. I want to know more about the district, what issues are there. Then along with team we will sit and then we see how can we resolve and go ahead. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 48.21 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ను ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట, అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటన. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర బడ్జెట్ ను తాను స్వాగతిస్తున్నానని వెల్లడి. ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారన్న రామ్మోహన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకుంటున్న వైనం. నేడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి అనగానే. ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో బూడిద చెరువులో పడి బాలుడు మృతి. ఈ ఘటనలో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. తమకు న్యాయం చేయాలని బాలుడి మృతదేహంతో బంధువుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట.